నన్ను అడుగుతారు, మమ్మీ చాలా చాలా మీటింగ్స్లో డాడీ సాక్ష్యం చెప్తూ ఉంటారు, టెస్ట్ మనీ, నువ్వెందుకు మమ్మీ చెప్పవంటే నేను అన్నాను, నేను పుట్టి పెరిగిందే అందులో, నాకేముంది సాక్ష్యం నేను చెప్పడానికి అని అనుకున్నాను. ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇప్పటి వరకు ఒకవేళ సాక్ష్యం లేదని నువ్వు అనుకుంటున్నావేమో, ఇప్పటి నుండి నువ్వు వేసే ప్రతి అడుగు నీ అనుభవంగా సాక్ష్యంగా మార్చబడుతుందని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. అవునండి, అప్పటి నుండి ఎప్పుడైతే దేవుడు మాట్లాడారో నేను అనుకునేదాన్ని, పాస్టర్ గారు సేవ చేయాలని చాలా ప్రార్థన చేశానండి. ఎందుకంటే దేవుని పిలుపు ఎలాంటిదో దాని విలువ ఏంటో తెలుసు, కానీ దేవుని సేవ నేను చేయడం మాత్రమే నాకు ఇష్టం లేదు. మీకు అర్థమైందా? ఆ విలువ నాకు తెలుసు, కాకపోతే అందులో ఉండే కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకు మనకందరం అవన్నీ దాటుకొని వచ్చిన వాళ్ళమే. అవన్నీ పెద్ద గొప్పవని నేనేమి చెప్పలేను. అవి వాటిని చూసి, తాతయ్య గారి సేవకులు కదా, ఆయన్ని చూసి, ఆయన పరిచర్యను చూసి, ఆయన వెళ్తున్నటువంటి ఆ పరిస్థితులన్నింటినీ చూసి నేను అనుకున్నా, ఏదైనా చేయొచ్చు కానీ పాస్టర్ పని మాత్రం చేయకూడదు. అట్లాగా ఆయన చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, సేవ మాత్రం చేయకూడదు, మంచిగా చదువుకోవాలని చాలా ఆశ ఉండేది. కాకపోతే 10th క్లాస్ అయిపోయింది, మ్యారేజ్ చేసేసారు, అయిపోయింది. ఇవన్నీ చెప్పుకోవడానికి సమయం కాదు, కానీ కట్ చేసి చెప్తున్నాను మీకు. సేవకుల కోసం ప్రార్థన చేస్తూ వచ్చాను, సేవ చేయాలని. అయితే దేవుడు ప్రేమించి ప్రార్థన ఆలకించి దేవుడు నా యజమాని సేవకుని చేశాడు. సేవకుడు అయిన తర్వాత పాస్టర్ గారు నాతో చెప్తూ ఉండేవాళ్ళు, నువ్వు రావాలి, నువ్వు సేవ చేయాలి, నువ్వు నాతో పాటు ఉండాలంటే, నేను ఎప్పుడు నీతో పాటుగా ఉంటున్నాను, నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళను, షాపింగ్కి వెళ్ళను, చుట్టాల ఇళ్ళకి వెళ్ళను, ఇంకెక్కడికి వెళ్ళను. ఏదైనా మీటింగ్ చూస్తే పాస్టర్ గారు పక్కన 99% నేను ఉంటా, 99% ఉంటా. నేను ఖాళీగా ఉండి వస్తున్నానేమో అనుకున్నారు, నేను ఇంట్లో ఖాళీగా ఉండను. మా ఇంట్లో 12 మంది ఉంటారు. ఎంతమంది ఉంటారు? 12 మంది ఉంటారు. 12 మందికి మార్నింగ్ టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం చేయాలి, సాయంత్రం చేయాలి కదా. మరి ఇంట్లో ఉండేటప్పుడు మన బాధ్యతలన్నీ మనవే కదా, ఇవన్నీ చేయాలి. మేము వేసుకునే బట్టలు చూసి ఎంత లగ్జరీ అనుకుంటారు మీరు. వీటిని వాష్ చేసి, వాటిని గంజు పెట్టి, ఐరన్ చేసి, ఇదేమన్నా సామాన్యమైన విషయమా? అక్కడ తెలుసుగా, అక్కడ చాలా చిన్న పని కదా, చాలా చిన్న పని, అంతే కదా.